ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ మాయ దెబ్బతీస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు శంకర్కి క్లియర్గా అర్థమైనట్టుంది. శంకర్, ఆ రాకేష్ మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. చేసింది చాలేదా? మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? వాణి అభయ్, హలో. హలో శంకర్, ఏంటి మా చెల్లి కొట్టిన దెబ్బకి దిమ్మ తిరిగి ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకొని కూర్చున్నావా? నువ్వు గెస్ చేసినట్లే అంతా జరుగుతుందనుకుంటా. ఆత్మహత్యాయత్నం పేరుతో నేనాడిన నాటకం మా చిట్టి చెల్లి మీద బాగానే ఇంపాక్ట్ చూపించింది. దెబ్బకి నీ తమ్ముళ్ళు జైల్లో పడ్డారు. అక్కి ఏకంగా ఇల్లు వదిలే వెళ్ళిపోయింది. అరెరెరెరే, రవి ఇంట్లో అలాగే జైల్లో సీసీ కెమెరాలుంటే బాగుండేది. అటు అక్కి ఇంట్లో, ఇటు నీ తమ్ముళ్ళు పడే బాధని నువ్వు కళ్ళారా చూసేవాడివి. ఇంతటితో ఆగిపోలేదు శంకర్. నెక్స్ట్ అబ్బాయిని గ్రిప్లో పెట్టుకొని ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ ని కూడా నా చెల్లె శాసిస్తుంది. రే ఫూల్! నువ్వు చెప్పేదంతా వింటున్నాను కదా అని మరీ అంత రెచ్చిపోకు. కట్ చేసి పాడేస్తా. రే, నువ్వు నన్ను ఇన్ని రోజులుగా చూస్తున్నావు. ఈ శంకర్ గాడంటే ఏంటో, నా స్ట్రాటజీస్ ఏంటో ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎలారా? ఇంత జరుగుతూ ఉంటే నేను కామ్గా ఉన్నానంటే లోపల ఏ స్కెచ్ వేస్తున్నాడో అని కదా ఆలోచించాలి. నేను 2 అడుగులు వెనక్కి వేశానంటే దానికి 2 స్పీడ్తో వచ్చి నిన్ను ఢీ కొడతానని అర్థం. తుఫాన్ వచ్చే ముందు కూడా అంతే రోయ్. ప్రకృతి చాలా సైలెంట్గా ప్రశాంతంగా ఉంటుంది. అంత మాత్రాన దాన్ని తక్కువ అంచనా వేయకూడదు. నా వైలెన్స్ ఎంత డేంజరసో నా సైలెన్స్ అంతకన్నా డేంజరస్ రా బచ్చా. శంకర్, నీ తమ్ముళ్ళు జైల్లో ఉన్నారని మర్చిపోయావా? రే, నీలా నేనేమైనా బ్రెయిన్లెస్ ఫెలో అనుకున్నావా? మాస్, పక్కా మాస్. అన్నీ గుర్తున్నాయి. అన్నిటికీ ఒకేసారి నీకు సమాధానం చెప్తాను. సండే సార్, ఇప్పుడు టైం ఎంతైంది? 4 అయింది శంకర్. ఎగ్జాక్ట్గా 6 గంటలకి, అంటే 2 గంటల లోపు నేను మా తమ్ముళ్ళను విడిపిస్తాను. అది నీ ద్వారా. ఎలా అయితే రవి అక్కీని ఇంట్లో నుంచి తీసుకెళ్లాడో అలానే తీసుకుని ఇంటికి వస్తాడు. అది నీ ద్వారా. నో, నెవర్. శంకర్ హియర్. నీకొక గోల్డెన్ ఛాన్స్ ఇస్తున్నా. నేను చెప్పింది చెప్పినట్టుగా నీతో చేయించకపోతే లైఫ్లో నేను ఇంకెవ్వడికి కనపడను. ట్రై యువర్ లక్. నేను గెలవకూడదని నువ్వు బాగా ప్రే చేయరా. ఎస్, ఇది నిజంగా గోల్డెన్ ఛాన్సే. శంకర్ అనుకున్నది మాత్రం జరగకూడదు. ఛాలెంజ్ నాకు ఓకే. మాట మీద నిలబడతావా మరి? శంకర్ గాడి మాట అంటే మాటే. ఈ క్షణం నుంచి నిమిషాలు లెక్క పెట్టుకో. జెండే సార్ రెడీయా? రెడీ శంకర్. ఆ చచ్చి బతికిన రాకేష్ గాడికి మన దెబ్బ రుచి ఏంటో ఒకసారి చూపిద్దాం. Yes. పదండి. అసలు ఈ శంకర్ కాన్ఫిడెన్స్ ఏంటి? ఏం చేయబోతున్నాడు? శంకర్ అంత డేర్గా ఛాలెంజ్ చేశాడంటే ఏదో స్కెచ్ వేసే ఉంటాడు. అసలు ఏం జరుగుతుంది?
హలో అన్నయ్య. మాయా, శంకర్ బ్రదర్స్ బయటకు వచ్చే అవకాశం ఏమాత్రం లేదు కదా? 100% లేదన్నయ్య. రవి కూడా మన మాట కాదని అక్కిని తిరిగి తీసుకురాడు కదా? నెవర్. చెప్పాడు కదా లాస్ట్ అండ్ ఫైనల్ ఫేవర్ అని. ఎందుకు బ్రేక్ చేస్తాడు? మరా శంకర్ ఏంటమ్మా, వాళ్ళని విడిపిస్తానని అక్కిని రప్పిస్తానంటున్నాడు. అది కూడా మన ద్వారానే చేస్తానని ఛాలెంజ్ చేశాడు. నేను కూడా విన్నానన్నయ్య. అది జస్ట్ నిన్ను బెదిరించడానికి అయి ఉంటుంది. కంగారు పడకు. బెదిరించడం ఏంటమ్మా? అతని వాయిస్లో కాన్ఫిడెన్స్ వింటుంటే నాకు భయం స్టార్ట్ అయింది. లేదు, ఏదో లూప్ హోల్ దొరికే ఉంటుంది. లేదంటే శంకర్ అంత కాన్ఫిడెంట్ గా చెప్పడు. అన్నయ్య, బీ ప్రాక్టికల్. నువ్వు హాస్పిటలైజ్ అయిన దగ్గర నుంచి ఎంతో ఆలోచిస్తే కానీ శంకర్ బ్రదర్స్ ని ఆ కేసులో అరెస్ట్ చేసే ప్లాన్ తట్టలేదు. అలాంటిది 2 గంటల్లో వాళ్ళని విడిపిస్తాడా? అది మన ద్వారా. అది హైలీ ఇంపాసిబుల్ అన్నయ్య. శంకర్ కి ఎనీథింగ్ పాసిబుల్ మాయా. శంకర్ చెప్పాడంటే చేస్తాడని అర్థం. అతన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. శంకర్ నీతో మాట్లాడేటప్పుడు నేను చూశానన్నయ్య. అతని మాటల్లోనే కాదు, కళ్ళల్లో కూడా అదే కాన్ఫిడెన్స్. నేను కాస్త డౌట్ పడ్డాను, కానీ తను చెప్పినట్టు జరిగే అవకాశమే లేదు. ఏదైనా మనతోనే చేయిస్తాను అంటున్నాడు కదా, కానీ మనం ఎందుకు సపోర్ట్ చేస్తాం? ఒక రకంగా ఇది మన మంచికే అనుకోవాలన్నయ్య. ఈ ఛాలెంజ్లో ఓడిపోతే తట్టా బుట్టా సర్దుకొని శాశ్వతంగా ఎవ్వరికీ కనపడకుండా వెళ్ళిపోతాడుగా. మనకంతకంటే ఏం కావాలి? ఈ ఛాలెంజ్లో శంకర్ ఓడిపోవడం ఖాయం. నువ్వు ఫిక్స్ అయిపో. అదే జరిగితే అంతకంటే హ్యాపీనెస్ లేదు మాయా. కానీ బై ఛాన్స్ శంకర్ గెలిస్తే మాత్రం మనకి చెక్ పెడతాను. ఎందుకైనా మంచిది, వాడి మీద కన్నేసుంచు. అలాగే అన్నయ్య, నేను చూసుకుంటాను. ఏం చేయబోతున్నావు శంకర్? ఏం చేయబోతున్నావు? శంకర్, కార్ ఎందుకు ఇక్కడ ఆపమన్నావు? ఏం చేయాలో అర్థం కాక కార్ ఆపమన్నాను సార్. ఏం మాట్లాడుతున్నావు శంకర్? మరి ఇందాక రాకేష్తో అంత కాన్ఫిడెంట్గా ఛాలెంజ్ కూడా చేసావు. ఛాలెంజ్ అంటే ఏదో ఎమోషన్లో అలా ఛాలెంజ్ చేశాను సార్. ఎమోషన్లో ఛాలెంజ్ చేసావా? ఏంటి సార్, మళ్ళీ నన్ను చూస్తుంటే మీ ఫ్రెండ్ ఆర్యవర్ధన్ గారు గుర్తొస్తున్నారేంటి? ఆర్యవర్ధన్ ఒక స్ట్రాటజీ ఫిక్స్ చేసుకుని బరిలోకి దిగుతాడు. నువ్వేమో ఆట మొదలు పెట్టేసి మరీ ఆలోచిస్తున్నావు. ఇదేం స్ట్రాటజీయో నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడేం చేద్దాం? ఏదో ఒకటి చేద్దాంలేండి సార్. ప్రయత్నిస్తే పరిష్కారం దొరక్కపోదు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.